ఇక ఇటు మెదక్ జిల్లాలో నకిలీ పాల దందా వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో నరసాపూర్ మండలం రెడ్డిపల్లిలో కల్తీ పాల తయారీ వ్యవహారం బయటపడింది. అయితే రసాయనాలతో కృత్రిమంగా పాలను తయారు చేసి మార్కెట్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల ముఠాను గుట్టురట్టు చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ రోజు ఉదయం అక్కడ స్థానికులు అందించినటువంటి సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అక్కడ 150 లీటర్ల కల్తీ పాల కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, అదేవిధంగా తయారీ సామాగ్రిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ పాల కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా గ్రామంలో సుమారుగా 40-50 లీటర్ల పాలు మాత్రమే సేకరించి ఇక్కడ నుంచి కనీసం 200-300 లీటర్ల పాలను కృత్రిమంగా తయారు చేసి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ దందా కొన్ని రోజులుగా కూడా నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఈ ఏదైతే కల్తీ పాల ముఠాను గుట్టురట్టు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ను కూడా సేకరించి పరీక్షలకు ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరిగింది. ఆ ల్యాబొరేటరీ నివేదికల ఆధారంగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇదే